నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 20-2-2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 6:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:01. తిథి సప్తమి ఉదయం 9:58, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1:30. యోగాలు ధ్రువ ఉదయం 11:34, కరణము భవ ఉదయం 9:58, బాలవ రాత్రి 11:02, రాహుకాలం మధ్యాహ్నం 1:38 నుంచి 3:06, గుళికాలం ఉదయం 9:16 నుంచి 10:44, యమగండం ఉదయం 6:21 నుంచి 7:49, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:34, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:01, మరల మధ్యాహ్నం 2:54 నుంచి 3:41, అమృతకాలం రాత్రి తెల్లవారుజాము 4:27 నుంచి 6:13, వర్జం సాయంత్రం 5:54 నుంచి 7:40. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలు ఆకస్మికంగా అవి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆరోగ్య విషయంలోనూ అలాగే ఆహారం విషయంలోనూ ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ముఖ్యంగా మిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ, మిత్రులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇద్దరి మధ్య ఎక్కువ వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులతో కలిసి ఈ రోజున వారి కొరకు ఖర్చు పెట్టడం, వారి యొక్క గైడెన్స్ తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. వ్యక్తిగత నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికమైన లాభాలకి అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న కార్యక్రమాలు సాధించడానికి మీరు పడే కృషికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి దీంట్లో మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎక్కడన్నా ఏదన్నా తీసుకుంటే రుణాలు, వాటి విషయంలో చెల్లించే విషయం కానీ, శత్రువుల మీద ఆధిపత్యం చెలాయించడం, అలాగే కృషిశీలత పెంచుకోవడం, నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, రోగనిరోధక శక్తి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజుని భావించవచ్చు. ఆకస్మికమైన ఖర్చులున్నా అవి చాలా వరకు మీకు అనుకూలమైన ఖర్చులు అయ్యే అవకాశం ఒకటి కనబడుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మనకి నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలోనూ వారి అభివృద్ధి విషయంలోనూ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒక పక్కన, అలాగే ఈ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, రెండింటి విషయంలో మధ్యలో నలిగిపోవడం, దానివల్ల మీ ఆరోగ్యం ఈ విషయంలో కొంత శ్రద్ధ మీరు తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం, ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి మనకి మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో, అంటే వీలైనంత వరకు తల్లి యొక్క ఆరోగ్య విషయం కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన విషయాలలో కావచ్చు, వీటికి సంబంధించిన ఖర్చులు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే గృహంలో వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత వరకు
జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే గృహోపకరణాలు కానీ గృహానికి సంబంధించిన రిపేర్లు మొదలైన వాటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపించవలసిన పరిస్థితులు రావడం, అలాగే గృహానికి మీ బంధువులు రావడం, వారి కొరకు ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున తోబుట్టువుల యొక్క ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు కానీ వారి యొక్క సలహా సహకారాలు తీసుకునేటప్పుడు కానీ ఎక్కువ మీకు వాగ్వాదాలకు లోను కాకుండా వివాదాలకు దూరంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా సోదరీ వర్గం కొరకు ఖర్చులు లాంటివి పెట్టడానికి ఎక్కువ కృషి చేస్తారు. ఒక ముఖ్యమైన విషయంలో మీ యొక్క తోబుట్టువులతో కలిపి ఈ రోజున గడిపే చర్చలలో ఎవరి మనసు నొప్పించకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంకల్ప బలం విషయంలో, ఆత్మవిశ్వాసం విషయంలో అది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని పెంచుకునే విధంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళకి మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మాటల వల్ల కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ వ్యక్తులతో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, లేకపోతే మీ దగ్గర పనిచేసే వ్యక్తులతో కొంత ఘర్షణ అనేది మీకు ఏర్పడడం, దానివల్ల కొంత మీకు మానసికంగా అశాంతి మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కుటుంబంలోని వ్యక్తులతో కానీ, లేకపోతే కుటుంబం సంబంధించిన మీ యొక్క బంధువర్గం రాకల వల్ల కానీ కొంత మీ ప్రశాంతత విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మీకు ఆత్మస్థైర్యం అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే దాంతోపాటుగా ఏదైనా ఒక ప్రధానమైన కార్యక్రమం చేద్దాము అనుకున్నా దానిలో ఆత్మస్థైర్యం తగ్గడం వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలోనూ మొదలైన వాట్లల్లో కొంత తక్కువగా ఉండడం వల్ల చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాన్ని మీరే దాన్ని వాయిదా వేయడం, అలాగే ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే స్నేహితులతో సంప్రదింపుల విషయం కానీ, తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, సామాజిక సేవ మొదలైన విషయాల్లో కానీ కొంత మీకు ఆ విషయం మీద ఆసక్తి కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఆత్మస్థైర్యం పెరిగే విధంగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఏదైనా చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంతసేపు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆరోగ్యం మీద శ్రద్ధ చాలా అవసరం. శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలు, బడలిక, అలసట మొదలైన వాటి వల్ల, తర్వాత వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల మానసిక ప్రశాంతత అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ముఖ్యంగా సంతాన వర్గీయులతో కానీ, లేకపోతే మీ యొక్క వృత్తికి సంబంధించిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, కీలకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశంలో ఉండే వారి వల్ల కొన్ని నూతన అవకాశాలు భాగస్వామికి, అంటే వృత్తిపరమైన విషయాలలో నూతన అవకాశాలు లభ్యమవ్వడం, ఆ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందామా వద్దా అనే విషయంలో కూడా మీరు రకరకాలుగా అభిప్రాయ భేదాలు లాంటివి రావడం. అంటే ఆల్రెడీ మీరున్న వృత్తి కాకుండా కొత్త వృత్తికి అవకాశాలు దూర ప్రదేశాల్లో వచ్చినా అది మీరు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల కానీ, లేకపోతే అలా వెళ్ళడం బట్టి మీరు ఆశించిన స్థాయిలో లేదనో రకరకాలుగా మీరు ఆలోచించుకొని ఆ వచ్చిన వృత్తి విషయంలో కొంచెం ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది మీరు ఎదుర్కోవడం. అలాగే భాగస్వామి యొక్క బంధువులతో ఈ రోజున కొంత చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి.
మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి ఈ రోజున నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి వృత్తిపరమైన అవకాశాలు, అలాగే అది మీ స్థాయికి తగినట్టుగా లేకపోయినా కూడా వచ్చిన దాన్ని ఉపయోగించుకోవడానికి ఏదో విధంగా వెళ్ళి కొన్నాళ్ళు చేద్దామనే ఆలోచనలు లాంటివి రావడం, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ పోటీ పరీక్షల్లో కానీ మీరు పడిన శ్రమకి తగిన స్థాయిలో గుర్తింపు అనేది లేకపోవడం వల్ల ఆ రాబోతున్న వృత్తిని ఎంతవరకు ఉపయోగించుకుందామా లేకపోతే వదిలేద్దామా అనే రకరకాల సంశయములు మొదలైన వాటితో వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైనవి బేరీజు వేసుకుంటూ కొంత ఘర్షణతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీన రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు ఉన్నప్పటికీ అది కొంత అసంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశము, అలాగే తండ్రి, పెద్దలు మొదలైన వారితో సంప్రదింపులు కానీ ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ అవన్నీ కూడా కొంత సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో ఉన్నత స్థాయి విద్య కొరకు చేసే ప్రయత్నాలు, వాటి కొరకు ఈ రోజున ఎక్కువ ఘర్షణతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతని చూపించే అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ అది కొంత వాయిదా పడే అవకాశం ఉంది. అనుకూలతలు అయినప్పటికీ అది ఇమీడియట్గా కాకుండా కొంత వాయిదా పడుతున్నట్టు కనబడ్డా చివరికి మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ముఖ్యమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని చూసినట్లయితే ప్రతిరోజులాగే ఈ రోజును కూడా ప్రతి వాళ్ళు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, వ్యక్తిగత దేవాలయ సందర్శనలు అంటే మీకు అభిమానించే దైవ సందర్శనలు చేయడం అనేది మొదటి విధానం. దాంతోపాటుగా అవకాశము, సమయము రెండూ కూడా మీకు లభ్యమయ్యి ఆసక్తి మొదలైనవి కూడా అనుకూలతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిర సందర్శన, అలాగే దత్త కవచం లాంటిది వినడం లేకపోతే చేయడం, లేకపోతే ఇలాంటి వాటి వల్ల ఒకటి మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ కూడా చేయలేకపోయినా కనీసం సాయంత్రం 6 to 7 మధ్య శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని కనీసం ఒక 108 సార్లు జపించుకోవడం లాంటిది, అలాగే దత్తాత్రేయుడి మందిరానికి వెళ్ళగలగడం, ఇవన్నీ కూడా అభివృద్ధికి సంకేతాలుగా భావిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ప్రదాకా చెప్పుకునే రాశి ఫలితాలన్నీ కూడా కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కనుక అందరినీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని చిన్న చిన్న పరిహారాల రూపంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం సులభతరంగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ అవగతం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి. ఈరోజు నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటిది తెలుసుకుందాం. ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎలా వెళ్తుంది అన్న విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఒకానొక ప్రదేశంలో ఒక నీటి నది ఒడ్డున ఒక సాధువు కూర్చొని ప్రతిరోజు ఒక మాట అంటూ ఉంటాడు. వచ్చిపోయి వాళ్ళందరూ వింటుండగా, మీకు ఏది కావాలంటే అది వస్తుంది, మీకు ఏది కావాలంటే అది ఇస్తా, ఏది కావాలంటే అది ఇస్తా అనే వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ గెట్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. ప్రతిరోజు అలాగే చెప్తుంటే ఆ వింటూ పెడుతున్న వాళ్ళల్లో చాలామంది ఇతను పిచ్చివాళ్ళ ఉన్నాడు, ఇదేంటి ఇతను ఇచ్చేదేముంది మనం తీసుకునేదేముంది అనే విధానంలో కొందరు, రోజు ఇలా చెప్తూ ఉంటాడంటే ఏం కావాలంటే అది మీకు లభ్యమవుతుంది, నేను ఇస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఇదేంటో ఇతను ఈ విధానం అనుకుని కొంత నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కొందరేమో సరేలే ఇతను పిచ్చివాళ్లే ఇలా ఏదో మాట్లాడుతున్నాళ్ళే అనుకుంటూ వెళ్ళటం, ఇలా రకరకాలుగా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆయన గురించి. ప్రతిరోజు అదే నది ఒడ్డున అదే ప్రదేశంలో కూర్చొని అతను అదే మాట, మీకు ఏది కావాలంటే అది పొందుతారు, మీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను, ఇదే మాట అనమాట. అయితే అది వినగా ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే ఓ రోజు అట్నుంచి ఎడుతూ ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పి అంటున్నారు కదా, నాకు ఇస్తారా మీరు మరి అని అడుగుతాడు. తప్పకుండా, నీకు ఏది కావాలంటే అది అడుగు, నేను ఇస్తాను నేను అని మాట్లాడతాడు. అంటే అతను అది ఏం లేదంటే నీకు ఏం కావాలని అనుకుంటున్నానంటే, నేను చాలా పెద్ద ధనికుడిని అయిపోవాలి, నేను ఒక డైమండ్ను వజ్రాలకి సంబంధించి ముత్యాలకు సంబంధించి పెద్ద బిజినెస్ చేసేసి నేను బాగా ధనాన్ని సంపాదించేసేయాలి, కాబట్టి నాకు అలా ఆ రెండింటికి సంబంధించింది కావాలని నేను కోరుకుంటున్నాను అంటాడు.
అనగానే అతను అంటాడు, సరే అయితే అలాగే ముందైతే నీ చెయ్యి పట్టు, ఇలా చెయ్యి జాపమని అడుగుతాడు. అడిగితే సరే అంటాడు అబ్బాయి. అన్నాక ఇదిగో నీకు మొదటిది ఇస్తున్నాను నేను, ఒకటేమో వజ్రం, ఒక వజ్రం లాంటిది. ఏంటది ఆ వజ్రం లాంటిది? ప్రపంచంలో వజ్రం లాంటి ఒక సలహా ఏంటంటే టైం అనేది నీకు మొదటిగా ఇస్తున్నాను. ఆ టైంను ఉపయోగించుకొని నువ్వు అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయిపోయేట్టుగా టైం అనేది మొదటిగా నీకు ఇస్తున్నాను. ఓకే, ఇక రెండోది ఏమి ఇస్తున్నానంటే ముత్యం లాంటిది. అతను ముత్యాలు కదా అడిగింది, వజ్రాల లాంటిది టైం గురించి ఒకటి నీకు ఇచ్చాను ఒకటి. రెండోది ఏంటంటే ముత్యం లాంటిది ఏంటి అంటే ఒక పేషెన్స్, అంటే సహనాన్ని అలవర్చుకోవడం అనేది ఒకటి ఇస్తున్నాను. టైం అనేది ఒకటి ఇస్తున్నాను. టైం ప్రకారం నువ్వు చేసినా సక్సెస్ కాకపోతే పేషెన్స్ని అలవర్చుకొని నువ్వు సక్సెస్ అయ్యే విధంగా ఉండేట్టుగా నీ పేషెన్స్ని ఇస్తున్నానంటే అబ్బాయి ఆలోచనలో పడతాడు. ఏంటి తను ఇలా అంటున్నాడు, సమయం అనే దాన్ని ఇవ్వడం ఏమిటి, లేకపోతే టైము ఇచ్చానంటాడు, తర్వాత ఏమో ఇది మనకి ఈ యొక్క సహనాన్ని ఉపయోగించుకోమంటాడు. సరేలే, ఏది ఎలా అయినా మొత్తానికైతే అతని ఉద్దేశం ప్రకారం ఏది అన్నది ఆలోచించుకొని మొత్తానికి అతనికి ఏదో అర్థమయ్యి మొత్తానికి అబ్బాయికి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే అతను ఒక వజ్రాల వ్యాపారి దగ్గర చేరి రాత్రి పగళ్ళు కష్టపడి మొత్తానికి వజ్రాల దాంట్లో చాలా అతి గొప్పవాడిగా తయారయ్యి వజ్రాలు ముత్యాలు అతను కోరుకున్నాడు అదే కదా, వజ్రాలు ముత్యాలు రెండింటికి సంబంధించిన పెద్ద నేను సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ట్రేడింగ్ ఇలా ఇవ్వాలని అడిగాడు కదా, ఆ స్థాయిలో అతను చాలా బాగా రాణిస్తాడు. అంటే ఇక్కడ ఈ విషయంలో ఈ యొక్క స్టోరీలో మనం కనుక గమనించినట్లయితే వ్యక్తికి కావలసింది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ముఖ్యమైనది. జీవితంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే టైం అనేది చాలా ముఖ్యం. ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనం కరెక్ట్గా చేసుకోగలిగితే దానికి పేషెన్స్ అనేది తోడైతే, అంటే సహనంగా ఎదురు చూడాలి. అంటే ఆ ఒక్క రోజులో ఎవరు సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోరు. ఒక్క రోజులో ఏదైనా మొదలు పెడితే ఒక స్థాయికి ఎవరు రీచ్ అవ్వలేరు. కాబట్టి సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటూ, అంటే ఆ సమయంలో వచ్చిన అవకాశాలు కానీ హార్డ్ వర్క్ కానీ ఆ సమయాన్నే ఒక పెట్టుబడిగా పెట్టి సమయాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటాడు, టైం మేనేజ్మెంట్ వాడు కరెక్ట్గా చార్ట్ ప్రకారం ఒకటి వేసుకొని ఈ టైంని ఇంతవరకు కేటాయించాలి, దీంతో ఈ సబ్జెక్ట్ ఇలా చదవాలి, అలాగే ఈ చదివిన దాంట్లో మళ్ళీ నేను ఇలా అంటే రివిజన్ ఇలా చేసుకోవాలి, అలాగే దీన్ని ఇన్నిసార్లు నేను రిపిటేషన్ చేసుకోవాలి అన్నది ఒక విద్యార్థి విషయంలో తీసుకున్నా, లేకపోతే ఒక బిజినెస్ పర్సన్ విషయంలో తీసుకున్నా, ఏ సమయానికి ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళాలి, దేనికి ఎంత సమయాన్ని నేను కేటాయించాలి, దేన్ని ఎలా డెవలప్ చేయడానికి ఏం చేయాలి అన్నది ఒక టైం అంటే ఏంటంటే, టైం అన్నమాట వినడానికి చిన్నగానే ఉంటుంది కానీ టైం అనే దాని ప్రకారమే మనిషి యొక్క ప్రతిదీ కూడా నిర్దేశించబడి ఉంటుంది. సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగపరుచుకున్న వాళ్ళు జీవితంలో దేనికి ఇంక వెనక్కి తిరిగి చూసుకోరు. ఒక సిస్టమేటిక్ నేచర్ అనేది టైం మేనేజ్మెంట్ వల్ల వచ్చేస్తుంది వ్యక్తికి. ఒక డెడికేషన్ అనేది, ఒక కాన్సన్ట్రేషన్ అనేది, టైం కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత టైంలో నేను పని చేస్తాను అన్నది ఒక సిస్టమేటిక్గా ఏర్పరచుకోవడం, ఆ టైం కోసం రాత్రింబగళ్ళు శ్రమించి టైం మేనేజ్మెంట్ తెలిసిన వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. కాబట్టి టైం మేనేజ్మెంట్ అన్నది ఒకటి. అలాగే ఎంత నువ్వు టైం మేనేజ్మెంట్ చేసినా, ఎంత నువ్వు కష్టపడ్డా కొన్నిసార్లు నీ ఫలితం రావడంలో లేట్ అవుతుంది. అంటే ఇమీడియట్గా రిజల్ట్స్ అనేవి ఎవరికి రావు. ఇవాళ నువ్వు ఒక సీడ్ని కనుక పెడితే ఆ విత్తనం రేపొద్దునకల్లా వటవృక్షం అయిపోదు. దానికి టైంతో పాటుగా మనం ఎదురు చూసే పేషెన్స్ ఉండాలి. అలాగే ఒక స్టూడెంట్ 1 సంవత్సరం పాటు చదివి ఆ టైం అంతా చదువుకుంటూ వెళ్ళినా అతను ఎగ్జామ్ రాసిన తర్వాత పేషెన్స్గా ఎదురు చూడాలి ఆ రిజల్ట్ సక్సెస్ఫుల్గా రావడానికి. అలాగే ఒక విత్తనాన్ని మనం నాటినా మనం పేషెన్స్గా ఎదురు చూడాలి. ఒక పని మనం చేసినా పేషెన్స్గా ఎదురు చూడాలి. కాబట్టి వ్యక్తికి కావాల్సింది సహనం అనేది చాలా 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 ముఖ్యం. ఎవరికైతే జీవితంలో ఈ యొక్క టైం మేనేజ్మెంట్, సహనం రెండూ కూడా సమాన స్థాయిలో వాళ్ళు పెంచుకుంటూ పెడతారు. కొన్నిసార్లు సహనం మాత్రమే ఉండి టైం మేనేజ్మెంట్ తెలియకపోతే ఆ వ్యక్తి సక్సెస్ అవ్వడంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. లేదా టైం మేనేజ్మెంట్ బాగా తెలుసు కానీ నేను ఇంపేషెన్స్ అయిపోతున్నాను, నాకు వెంటనే అయిపోవాలి పని అనుకున్నా కూడా చాలా చోట్ల పని అవ్వదు. ఇవాళ పెడతాం ఒక ఇంటర్వ్యూకి, రేపటికల్లా మనకి రిప్లై రావాలి అంటే అది రాదు, వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే ఒక ఎగ్జామ్కి పెడతారు, దాని కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, ఎగ్జామ్ అయినా దాని రిజల్ట్ రావడంలో ఈ లోపలే టెన్షన్ పడిపోయి డిస్టర్బ్ అయిపోయి ఇబ్బందులు పడేవాళ్ళు కొందరు ఉంటారు. పేషెన్స్ అంటే నువ్వు ఎంత కరెక్ట్గా టైం మేనేజ్ చేసి ఎంత సిస్టమేటిక్గా నువ్వు ఒక ప్రణాళికా పరంగా ముందుకు పెడుతున్నావు, దేనికి కేటాయించావు. ఒక పుస్తకాన్ని మొత్తం నువ్వు చదివినప్పుడు దాంట్లో ఉండే 10 చాప్టర్లని టైం మేనేజ్మెంట్ ప్రకారం ఫస్ట్ చాప్టర్కి ఇంత టైము, సెకండ్ చాప్టర్కి ఇంత టైం నువ్వు ఎలాగైతే చదువుకుంటూ నువ్వు వెళ్ళావో అదేవిధంగా పేషెన్స్ అనేది కూడా నీకు ఖచ్చితంగా ఉండాలి. అంటే
అంత ఖచ్చితంగా నువ్వు చదివినప్పుడు పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి సహనంగా నువ్వు ఎదురు చూసినప్పుడు తప్పనిసరిగా టైం మేనేజ్మెంట్ ప్రకారం నువ్వు చదివిన దానికి పేషెన్స్ ప్రకారం ఎదురు చూస్తే మంచి రిజల్టే వస్తుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో ఈ 2 సూత్రాలు వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ గెట్ అని ఇందాక ఎలాగైతే సాధువు చెప్పాడో, ఆయన ఇచ్చిన 2 కూడా ఒక డైమండ్కి సంబంధించి, ఒక ముత్యానికి సంబంధించి తను ఒక వ్యాపారి అయి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలని అబ్బాయి కోరుకున్న దానికి వజ్రం లాంటి టైం మేనేజ్మెంటు, ముత్యం లాంటి ఈ యొక్క అతనికి పేషెన్స్ అనేవి 2 అలవర్చుకో అంటూ అతను చెప్పాడు. అలాగే ఏ వ్యక్తికైనా జీవితంలో ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సమయాన్ని కరెక్ట్గా మేనేజ్ చేస్తూ దానికి తగిన విధంగా పేషెన్స్ అనే దాన్ని చూసుకుంటూ ముందుకు వెడితే తప్పనిసరిగా సక్సెస్ అనేది సాధించగలడు అని ఈ 2 కూడా చాలా ముఖ్యమైన సూత్రాలు మనిషి ఎదుగుదలకి అన్నది ఇందులో మనం తెలుసుకోవాల్సిన కథగా మనం భావించాలి. ఈ చిన్న మోటివేషనల్ స్టోరీలో టైం మేనేజ్మెంటు అలాగే పేషెన్స్ విషయం తెలుసుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా చాలామంది తమ తమ జీవితాల్లో ఆల్రెడీ ఇలాంటివన్నీ అప్లై చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా చెయ్యని వాళ్ళు కూడా ఈ పరంగా ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బల్ని దాటుతూ ముందుకెళ్ళడం చాలా వరకు సులభం అవుతుంది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.